వచ్చే వారం రేస్కి ఎంట్రీ ఇచ్చేద్దాం. పౌరాలన్నీ రెడీగా ఉన్నాయి. మన నెక్స్ట్ టార్గెట్ ఎస్ఐ అర్జున్. ఏంటో తెలియట్లేదు కానీ పొద్దు నుంచి చెయ్యి గుర అంటుంది. ఏందే అరే ఛీ, ఆ ఎస్ఐ అర్జున్ని బార్డర్ని ఏదో ఒకటి చేయాలి. మరి ఆడు పోలీసురా, అని అర్జెంటుగా ఏమీ చేయకూడదు, ఆలోచించే చేయాలి. ఓ ఖాళీగా ఉన్నానా, ఏం తోచట్లేదురా, బోర్ కొడుతుంది. ఏదైనా పని చేయాలని ఉందిరా. పని చెయ్యాలా? ఏసయ్యా, ఈ బిడ్డను నువ్వే కాపాడాలయ్యా. ఏంట్రా? కాదు, ఇంతకుముందు ఏం పని చేస్తా ఉండేవాడివి? ఏంట్రా, దందాలు చేసేవాళ్ళం, కాళ్ళు చేతులు విరగొట్టేవాళ్ళం, మామూలు వసూలు చేసేవాళ్ళం, పావురాలు ఎగరేసి రేసి పెట్టేవాళ్ళం కదా. పని కిందకు వస్తాయన్నా? జైలుకి వెళ్ళాక నేను మీకు బాగా లోకు అయిపోయాను రా. కాదు, మరి ఏం పని చేస్తావు నువ్వు? అన్ని పనులు చేస్తాను రా. ఏమైనా చేస్తాను రా. అయితే మన ఏరియా మురళిలాగా బ్రష్ తీసుకొని పెయింట్ చేస్తావా? పెయింటింగ్ ఎలా కుదురుతురా, అది ఆర్టిస్ట్ చేసే పని రా, మనకి రాదురా. వచ్చిపోయే వాళ్ళని కొడతావు, పెయింట్ కొట్టలేవా? వచ్చిపోయే వాళ్ళని కొట్టేది పెయింటింగ్ కొట్టేది ఒకటారా, మోకం చూడి. అయితే మన ఏరియా మెకానిక్ మడున్నాడే, వాడిని తన్ని తరేసి ఆ షాప్ నువ్వు చూసుకుంటావా? తన్ని తరవడం వరకు ఓకే, కానీ మెకానిక్ పని ఎలా రా, అది ఇప్పాలి, ఇది బిగించాలి, మనకి రాదురా. మరి ఏ పని చేస్తానన్నా? అన్ని నాకు తెలియని పనులే చెప్తుంటే నేనేం చేయను రా. అన్నా, రామకృష్ణ పిచ్చి రానక్కుంది, వాళ్ళ ఆయన డబ్బులు ఇవ్వలేదని వాళ్ళ ఆటో ఎత్తుకొచ్చాం, అది మన దగ్గర ఉందన్నా. కరెక్ట్ రా, దాన్ని పార్ట్ గా విడగొట్టి అమ్మేద్దాం అంటావా? ఆటో నడుపుతాను రా. నోటితో చెప్తే సరిపోదు, స్టార్ట్ చేసి నడపాలి. ఇట్రమ్మా, ఇంత రెస్పెక్ట్ ఎప్పుడు ఇవ్వలేదు. చెప్తాను రా, రా కూర్చో. చెప్పు మరి. కూర్చో. ఏంటి ఏంటి సంగతి? లేదు మరి ఆటో ఏంటి ఎగతాళి చేస్తున్నావు ఏంటి? నడుపుతావులే, ఏదో ఒకటి చెప్పరా. నడుపుదామా? నడుపుతావు. అయితే రేపటి నుంచి మనం ఆటో నడుపుతున్నాం. ఆటో ఎక్కండి. నాకు రాకాలం మరి. ఎక్కండి రా. ఇదేంటి కొత్తగా ఉంది? ఆటో కావాలా? వద్దనా? ఎక్కడికి వెళ్ళాలి? డాబా గార్డెన్స్ కి. డాబా గార్డెన్స్ కి ఆటోలో వెళ్ళవా? పర్లేదు, బస్ లో వెళ్ళిపోతాను. కాదన్నా, డబుల్ ఎంతనా? చూస్తాను అన్నా. అన్నా, కొంచెం చూసి తీసుకోండి అన్నా. సరే చూడండి రా. ఆటోనా? ఆటోనే సార్. ఎక్కరా సార్? నేను బైక్ మీద వచ్చాను సార్. మన ఆటో ఉండగా వేరే ఆటో ఎక్కడ చూడు. రాబట్టే మరి మంటలు కొడతారా? పోనీ ఆపకుండా పని. మరి నేను ఎంట్రీ ఇస్తే తీసుకోవట్లేదు. మరి నువ్వు వచ్చి ఏంటని అడుగు. మరి ఎంట్రీ టైం అయిపోయింది. మరి ఇకపై ఏ ఎంట్రీ వెయ్యొద్దని చెప్పారు. అయ్యో, అదేం పెద్ద మ్యాటర్ కాదు. మూర్తన బిల్లు మేము మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ కాదే. లేట్ ఎంట్రీ చేయాలంటే కొత్త ప్రెసిడెంట్ గారే నిర్ణయించాలి. ఇదిగో ఆయనే వచ్చారు, ఆయనతో మాట్లాడుకోండి. ఏంది మరి, ఎంట్రీ ఫామ్ ఇవ్వడానికి వచ్చావా? టైం అయిపోయిందే. ముందే రావచ్చు కదా. ఓ సారీ, మర్చిపోయాను, నువ్వు జైల్లో ఉన్నావు కదా. ఓకే ఓకే. ఏందయ్యా, ఏం చేద్దామంట? తెలీదు సార్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే అలౌ చేయడానికి అవకాశం ఉందని చెప్పాను. కరెక్టే కదా, రిక్వెస్ట్ చేయమని చెప్పండి. ఏంటి రిక్వెస్టా? ఈ పాసి మొక్కన్నా. ఏయ్, మరి వచ్చే సంవత్సరం చూసుకుందాం. శని గొణుకుడాపు. ఓపెన్ గా మాట్లాడుతుంటే కొనకొద్దంట. ఇక మీదట ఇక్కడంతా మాదే. ఈసారి నువ్వు పౌరాన్ని రేసుకు పంపిస్తున్నావు రవి? అవును.
సరే సరే కానీ కానీ రేయ్ ఏంద్ర ఎగతాళిగా నవ్వుతున్నావు అదే లేదు రవి, వదిలే వదిలే వదిలే. రేయ్ అడుగుతున్నాగా ఏంది ఎగతాళిగా నవ్వుతున్నావు అని ఆ బోర్డు ఒకసారి చూడు. అందులో నీ పేరు రావాలని నీ కోరిక ఉంటుంది కదా, నేను పోటీ చేస్తే అది కుదరదుగా, అందుకే కానీ కానీ కానీ. రేయ్ ఏంద్ర నువ్వు రేసులో ఉంటే నేను గెలవను అనుకుంటున్నావా మ్, అది లోకం అంతా తెలుసు కదా, ఎందుకు గొంతు చించుకొని కన్ఫర్మ్ చేస్తావు? మేము వదిలేస్తామయ్యా, నువ్వు పందెం కాసుకో కాసుకో. రేయ్ ఆడుకో ఎంట్రీ ఫామ్ ఇవ్వనా ఈ రేసులో ఎవడు గెలుస్తాడో చూద్దాం. అరే పర్లేదు రవి, నేను వదిలేస్తాను, నువ్వు గెలుచుకో గెలుచుకో. నువ్వు పందాలకు వస్తున్నావు. రేయ్ రండ్రా. ఈడేంట్రా అంత బతిమాలుతున్నాడు? అదే కదా, ఏయ్ మీ ప్రెసిడెంట్ చెప్పేశాడుగా, ఎంట్రీ వేసే. నేను ముందే గ్రహించాను, ఇప్పుడు నా కళ్ళతో చూశాను. అచ్చాలు, మీరు వెళ్ళు వెళ్ళు అని విసుక్కున్నా నేను మళ్ళీ మళ్ళీ వచ్చి హెల్ప్ చేస్తాను. ఇంతవరకు చేసిన హెల్ప్